తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణం మీద, ఆ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా జరిగిన అవినీతి మీద రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఘోష్ నాయకత్వంలో విచారణ కమిటీ నియమించారు. ఆ నివేదిక అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు. ఇప్పుడు సిబిఐ దర్యాప్తుకి ఆదేశిస్తున్నామని చెప్పి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సిబిఐ దర్యాప్తు కోరేటప్పుడు ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ 5 నెలల పాటు చేసినటువంటి సమయం కానీ ఖర్చు కానీ వృధా అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా మొదటగానే సిబిఐ దర్యాప్తు కోరి ఉంటే బాగుండేది. ఇప్పుడు అంతర్రాష్ట్రాల యొక్క సంబంధాలు ఉన్నాయి, జల వివాదం ఉంది కాబట్టి మేము సిబిఐ దర్యాప్తు కోరుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. రెండో వైపున కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. లెక్క ప్రకారం, ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1,00,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగినట్టుగా పెద్ద ఎత్తున దుమారం లేస్తూ ఉంది. ఏ ప్రాజెక్టు నిర్మాణం జరిగినా కొంత అవినీతి జరిగే అవకాశం ఉంది. దాని మేరకు విచారణ చేసి దాంట్లో బాధ్యులు ఎవరున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండా, లేదా నీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనాడు హరీష్ రావు గారు ఉండా, లేకపోతే ఇంజనీర్లు ఉన్నారా, ఎవరున్నా జరిగినటువంటి అవకతవకలు, అవినీతి మీద విచారణ జరిపి దోషులను నిగ్గుదేల్చడం అనేది అవసరం. ఎందుకంటే రెండు వైపులా చూసినప్పుడు కేసీఆర్ గారు కూడా అవినీతి జరగలేదు అనే దానికి కూడా దర్యాప్తు జరపడం మూలంగానే అది అవినీతి జరిగిందా లేదా, అవినీతి జరిగితే ఏ మేరకు జరిగింది, ఎవరి యొక్క ప్రమేయం ఉందనేది కూడా నిగ్గుదేలటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రాజకీయ దురుద్దేశంతో కాకుండా వాస్తవాలు నిగ్గుదేల్చి రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏమన్నా లోపాలు జరిగి ఉంటే వాటి మీద చర్య తీసుకునే విధంగా దర్యాప్తు జరపడం స్వాగతించే విషయంగానే భావిస్తూ ఉన్నాం. అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చాంశాలని ఒక్కసారి పరిశీలించినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టుని జరిగినటువంటి విధానాలని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరుగుతుంది. మరి ఈ సిబిఐకి అప్పచెప్పాలనుకున్నప్పుడు గతంలో ఘోష్ కమిషన్ వేసి మరి 5 నెలల నుంచి దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి అలా ఎవరిని అవమానించుదామనే ఉద్దేశంతో మళ్ళీ సిబిఐ అని చెప్పేసి కొత్త నాటకం ఆడుతున్నారు, అర్థం కావట్లేదు. మరి ఈరోజు మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ఉద్యమం మొదలైంది నిధులు, నియామకాలు, ఉద్యోగాల గురించి. మరి అట్లాంటి విధానంలో కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలనే ఒక గొప్ప లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వలన కొన్ని లక్షల ఎకరాలు సాగునీరు అందుతున్నాయి. మరి అనేక మంది ప్రజలకి తాగునీరు అందుతున్నాయి. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక అన్నిటిని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద రుద్ది అనేక రకాల కమిషన్లు వేసి ఒక గొప్ప వ్యక్తిని అవమానించాలనే ఉద్దేశంతో మీరు మొదలుపెట్టారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కేసీఆర్ గారు ఏది చేసినా అది ఉపయోగకరంగా తెలంగాణ ప్రజలకి అందే విధంగా ఉన్నాయని చెప్పేసి ఈనాటి వరకు కూడా సుమారు 22 నెలలు అవుతుంది. మీరు ఏ పథకం చేసినా, ఏ పని చేసినా ప్రజల్లో ఒక గుర్తింపు లేదు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా ప్రజల్లో ఇలా తెలంగాణ బిడ్డలకు ఉపయోగకరంగా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎంతోమంది రైతులు ఈ నీళ్లు తీసుకొని పంటలు పండించుకొని తాగునీరు కానీ, సాగునీరు కానీ అనేక రకాల విధానాల్లో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. మరి మీరు తీసుకున్న విధానం ఏంటి? మీరు ఇచ్చిన హామీల్ని అబద్ధాలుగా చూపించడానికి కేసీఆర్ గారు ఎక్కడ బయటకు వస్తారనే ఉద్దేశంతో ఆయన కానీ రానికోకుండా మీరు ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదో ఒక సిబిఐ ఎంక్వైరీ, ఘోష్ కమిషన్ అని చెప్పేసి కాళ్ళు కట్టాలని చూస్తున్నారు. కానీ సింహం బయటకు వస్తుంది, ఖచ్చితంగా మీ ఆటలు సాగవని చెప్పేసి తెలియజేస్తున్నారు. హైదరాబాద్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జస్టిస్ ఘోష్ గారి నివేదికని ప్రవేశపెడతాం జరిగింది. అది కాళేశ్వరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ మీద, దానిలో జరిగిన అవినీతి, అక్రమాలు. రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు కూలిపోవటం, 1,00,000 కోట్లు పెట్టి
కట్టినటువంటి ప్రాజెక్టు దెబ్బతినడం అంటే దీన్ని అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, ఉన్నవాళ్ళు ప్రజాసొమ్ముని సద్వినియోగపరచాలి తప్ప దుర్వినియోగపరచకూడదు. కానీ ఇవాళ ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ వేసినటువంటి నివేదిక ఉందో దాన్ని అసెంబ్లీలో పెట్టారు. దాని మీద చర్చ జరుగుతూ ఉంది. అధికార ప్రతిపక్షాలు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అదే కాకుండా ఇవాళ మేము సిబిఐకి అప్పచెప్తామని చెప్పేసి సిబిఐకి కూడా అప్పచెప్పడం జరిగింది. ఏదేమైనా ప్రజలుగా మేము కోరుకునేది వాళ్ళ నిష్పక్షపాతంగా తీర్పు అనేది ఉండాలి. దాని మీద సరైన విచారణ జరగాలి. దోషులు ఎంతటి వారినైనా సరే శిక్షించబడాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళ టీఆర్ఎస్ అధికార పార్టీగా ఉన్నప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పని జరిగింది. వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ దీనిలో దోషులుగా హరీష్ రావు, సంతోష్ కుమార్ ఉన్నారు. కేసీఆర్కి సంబంధం లేదు అని చెప్పి ఆమె బహిరంగంగా పత్రికా ప్రకటన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తూ ఉంటే అధికార పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత గారు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే దీన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా జస్టిస్ ఘోష్ కమిషన్ మీద నిజమైనటువంటి జడ్జిమెంటు సిఐడికి అప్పచెప్పారు కాబట్టి వాళ్ళు రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా దాని మీద విచారణ జరిపి దాని వెనకాల కాంట్రాక్టర్లు ఉన్నారా లేదా రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారా, ఆనాటి మంత్రులు ఉన్నారా అనేది తేల్చి ఇలా ఆ జరిగిన నష్టాన్ని పూడ్చేదానికోసం ఎవరి వల్ల అయితే ఆ నష్టం జరిగిందో వాళ్ళ నుంచి రికవరీ చేసి ఆ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి ఆ విధంగా పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతాము. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మీద ఘోష్ కమిషన్ వేసింది. ఘోష్ కమిషన్ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అలాగే ఘోష్ కమిషన్ నివేదిక పైన అసెంబ్లీలో వాదోపవాదాలు జరిగినాయి, తీవ్రమైన చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో దానిలో జరిగినటువంటి అవినీతి ఏ రూపంలో జరిగింది, ఎలా జరిగింది, దానిలో ఎవరెవరి పాత్ర ఉంది ఏంటి అనేది తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఉన్నత శాఖలు ఏవైతే ఉన్నాయో అవి దాని మీద పూర్తి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ కేంద్రం చేతిలో తీసుకెళ్లి పెట్టడం ద్వారా వాళ్ళు దీన్ని రాజకీయ క్రీడగా ఉపయోగించుకుంటారే తప్ప దీనికి ఏమాత్రం కూడా ఫలితం ఉండదు. ఎందుకంటే గతంలో మనం చాలా చూసాం. ఆంధ్రప్రదేశ్లో మన సుజనా చౌదరి కానీ సీఎం రమేష్ గారు కానీ వీళ్ళు ఆనాడు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భంలో సిబిఐకి వెళ్ళిన సందర్భంలో దాడులు చేసి వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళు బీజేపీలో చేరిన తర్వాత ఆ మరకలన్నీ పోయినటువంటి పరిస్థితి చూసాం. ఒకరికేమో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఒకరికేమో ఎంపీ టికెట్ ఇచ్చారు. అట్లా ఇవాళ బీజేపీ వాళ్ళ సంస్థలని మొత్తాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడా కూడా అవినీతిని నిగ్గుదేల్చి అవినీతి పరుల మీద శిక్షలు వేసిన పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఈ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ ఆధారంగా ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటే ఆ రకమైన చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మరొక విషయం ఏమిటంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జరగాల్సినటువంటి ఏవైతే రైతాంగానికి అందాల్సిన నీళ్లు ఉన్నాయో దాని ఉపయోగం ఉందో దాని యొక్క నష్టం కంటే ఉపయోగం ఎంత ఉంది ఏంటి అనేది కూడా తేల్చి ఆ రకమైనటువంటి దాన్ని పనిలో పెట్టే దానికోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇది ఎందుకంటే రైతాంగానికి సంబంధించింది, లక్షల ఎకరాల భూములకి నీళ్లు అందించేటువంటి అంశం కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏ ఏ ప్రాంతాలకి ఏ రకంగా నీళ్లు అందించవచ్చు, ఏ రకంగా దీన్ని ఇంకా ప్రయోజనంలోకి తీసుకురావచ్చు అనే అభివృద్ధికరంగా తీసుకురావడానికి అవకాశం ఉంటుందో ఆ రకమైన ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కాళేశ్వరం మీద మన దగ్గర అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. నిపుణుల కమిటీ అదేవిధంగా జ్యుడిషియరీ సైడ్ నుంచి అభిప్రాయాలు స్పష్టంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో అవినీతి ఎంత జరిగింది, అక్రమాలు ఏమైనా జరిగాయా, వీటన్నిటిని తేల్చడం అవసరం. అదే సందర్భంగా సంబంధిత బాధ్యుల మీద చర్యలు తీసుకోవటం కూడా అవసరం.
అయితే ఇది పక్కదారి పట్టిందేమో అని అనిపిస్తూ ఉంది. ఇందులో రాజకీయ ప్రయోజనాలు, ఎత్తులు పై ఎత్తులు ఇవి డామినేట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. మొన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం చేసింది. ఈ నిర్ణయం వల్ల మేలు ఏమీ జరగదు, పైపెచ్చు తెలంగాణ రాష్ట్రానికి నష్టం కూడా జరుగుతుంది ఇక్కడున్న రాజకీయ పరిస్థితులకి. ఎందుకంటే దాని మీద అక్రమాలు జరిగాయా లేదా అనేది తేల్చడానికి కానీ, దోషులను పట్టుకోవడానికి కానీ, విచారించి నిగ్గు తేల్చడం కానీ ఇవన్నీ చెయ్యలేనంత పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు. రాష్ట్రంలో కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, రాష్ట్రంలో కూడా నిపుణుల కమిటీలు ఉన్నాయి, రాష్ట్రంలో కూడా జ్యుడిషియరీని హైకోర్టు ఆధ్వర్యంలో నడపచ్చు, విచారణ నడపచ్చు. ఈ రకంగా చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ వదిలేసి కేంద్రం చేతికి మన తెలంగాణ జుట్టుని అందించడం కోసం జరిగింది. దీనివల్ల ఏమైతుందంటే కేంద్ర ప్రభుత్వం తన యొక్క విచారణ సంస్థల్ని సద్వినియోగం చేస్తుందా, దుర్వినియోగం చేస్తుందా మనం దేశమంతా చూస్తున్నాం. తన రాజకీయ ప్రత్యర్థులతో ఆటలాడుకొని తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడం అనేది మనం చూస్తున్నాం. సీఎం రమేష్ మనం చూసాం, మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరినీ చూసాం. వాళ్ళందరినీ ఫస్ట్ అరెస్ట్ చేశారు, తర్వాత వాళ్ళందరూ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. మళ్ళీ వెంటనే వాళ్ళు శుద్ధపూసలు అయిపోయారు, వాళ్ళు వెంటనే బీజేపీలో చేరిపోయారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేక అనుభవాలు ఉన్నాయి సిబిఐ నుంచి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల జుట్టు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల జుట్టు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారుల యొక్క జుట్టుని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి మీరు మాతో ఆటలాడుకోండి అని చెప్పడానికి చెప్పినట్టుంది తప్ప ఖచ్చితంగా నిగ్గు తేల్చుదాము, దీంట్లో అక్రమాలు పట్టుకుందాము, అక్రమాలు పట్టుకొని బాధ్యులైన వారిని తేల్చి వాళ్ళ మీద శిక్షలు వేసేటట్టు చూద్దాము అనేటువంటి చిత్తశుద్ధి మాత్రం ఎక్కడ కనపట్టలేదు. కావాల్సింది ఆ చిత్తశుద్ధి. అదే సందర్భంగా కాళేశ్వరంలో అది దుర్వినియోగం కాకుండా ఉండాలంటే కూడా అందులో ఎక్కడెక్కడ వేటిని సరిచేస్తే, ఏ రిజర్వాయర్లను ఏ మేరకు సరిచేస్తే వాటిని మళ్ళీ వినియోగించవచ్చు, ఏది అసలు పనికి రాకుండా పోతుంది, దేన్ని పూర్తిగా మార్చుకోవాలి అనేవి కూడా నిపుణుల కమిటీలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇంజనీరింగ్ నిపుణులు కూడా చాలా రిపోర్ట్లు ఇస్తారు. ఇందులో ఇన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఇందులో పలానా పూర్తిగా తప్పుడు రిజర్వాయర్లు, ఆ డిజైన్ పూర్తిగా నష్టం చేస్తుంది, పలానా రిజర్వాయర్లు ఉపయోగపడతాయి, వాటిని మనం వినియోగించుకోవచ్చు, పలానా రిజర్వాయర్లని స్ట్రెంథెన్ చేస్తే అవి ఉపయోగపడతాయి. ఈ రకంగా ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పిందో దానికి అనుగుణంగా ఇప్పటికే ప్రజాధనం దాంట్లో చాలా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు స్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండే పద్ధతుల్లో ఆల్రెడీ నిర్మాణం అయిపోయినటువంటి ప్రాజెక్టుని ఏ రకమైనటువంటి మార్పులు చేసుకుంటూ మరింత ఎక్కువ లబ్ధి చేసేదానికి అవకాశం ఉంది, తక్కువ నష్టం చేసేదానికి అవకాశం ఉంది. తక్కువ నష్టంతో ఎక్కువ లాభం జరగడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో ఆ రకంగా ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా ఉండటం కోసం ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ కోణంలో వాళ్ళు ఆలోచించాలి. లేకపోతే దీన్ని ఎట్లా ఉపయోగించుకుందాము, దాన్ని ఎట్లా ఉపయోగించుకుందాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తే ఈ రాష్ట్ర ప్రజల యొక్క డబ్బంతా దుర్వినియోగం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కేంద్రానికి కూడా పెత్తనం వేయడం అనేది అనవసరం. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల మీద వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా వాళ్ళు రాజకీయ క్రీడకి ఇదొక ఆట స్థలంగా మారుతుంది తప్ప ఈ తెలంగాణకు ఉపయోగపడేది ఏమీ లేదనేది మా అభిప్రాయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చాలని చెప్పని సిబిఐని ఆహ్వానించి సిబిఐ ఎంక్వైరీకి చేయడం తెలంగాణ గవర్నమెంటు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అనే ఒక నిరూపణ నిన్న నిజమైంది. ఎటువంటి మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్పగా చేయడానికి గల కారణం ఈ గత పాలకులు, గత సీఎం, గతంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి దోచుకోవడం కోసం డిజైన్లు మార్చి ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు కొల్లబొడిచారు. ఆ ప్రాజెక్టు కూడా అర్థం పర్థం లేకుండా ఈరోజు బీటల వారి పగిలిపోయింది. రైతులకు ఉపయోగం లేదు, ప్రజలకు ఉపయోగకరంగా లేకుండా 1,00,000 కోట్లు దుర్వినియోగం జరిగిందనే దాని విషయంలో కమిషన్ వేసి, కమిషన్ ద్వారా వచ్చినటువంటి ఒక కమిటీ ద్వారా వచ్చినటువంటి ప్రతిపాదనలను
సిబిఐకి అప్పచెప్పి సిబిఐ పూర్తి విచారణ చేయాలని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఎమ్మెల్యేలు, కేబినెట్ మంత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి అవినీతి జరిగిందా జరగలేదా అని రాష్ట్ర ప్రభుత్వం వేరే రకంగా కేసులు పెట్టో ఇంకొక రాష్ట్ర పరిధిలో ఎంక్వైరీ చేస్తే ఇది నింద, కక్షపూరితంగా చేస్తారని చెప్పి అనాలి తప్ప సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని ఆహ్వానించడం అది ఎవరికి పక్షపాతి కాదు. తప్పు చేయనటువంటి బీఆర్ఎస్ నాయకులు తప్పు చేయలేదనుకో, ఏ ఎంక్వైరీకైనా ముందుండి ఆ విచారణలో ముందుండి వాళ్ళ యొక్క నిజాయితీ నిరూపించుకోవాలి తప్ప ఇలా రోడ్డు ఎక్కి కావాలని ప్రజల్లో మీ యొక్క దొరతనం పోతుంది, మీ యొక్క దొంగతనం బయటపడుతుందని ఒక ఉద్దేశంతో ఇలా ధర్నాలు, రాస్తారోకోలు చేసి ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైన పరిస్థితి. నిజాయితీని నిక్కచ్చిగా నిరూపించుకోండి. సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళకి సహకరించి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి తప్ప రోడ్లెమ్మటి ధర్నాలు వేసి నల్ల కండవలు వేసుకొని కావాలని ప్రజల్లో భయభ్రాంతికి గురి చేసి మీ యొక్క మొత్తుకున్నంత మాత్రాల అబద్ధం నిజం కాదు, గట్టిగా అరిచినంత మాత్రాల మీ అవినీతి బయటపడకుండా పోదు. ఇలాంటి సాహసోపేత నిర్ణయం ఇంతకుముందు రాష్ట్రానికి సిబిఐ రాకుండా అడ్డుకుని ఒక చట్టం చేసుకొని సొంతంగా ఈ రాష్ట్రాన్ని మీద కేంద్రం కూడా చులకన భవనం చూసే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి సిబిఐని రాకుండా చేశారు. ఇప్పుడు అలా చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి సీఎం సిబిఐ సెంట్రల్ నుంచి కూడా ఎవరైనా దీన్ని ఎటువంటి దాన్నైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, రావచ్చు అనేది కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఆ చట్టాన్ని ఎత్తేసి సిబిఐని ఆహ్వానించారు. సిబిఐ ఎంక్వైరీలో మీ నిజాయితీని నిరూపించుకోవాలి తప్ప అడ్డమైన మాటలు, సొల్లు కబుర్లు చెప్పి జనాల్ని అలా మభ్యపెట్టాలని చెప్పి చూడడం అనేది అసలు సమంజసమైన ముచ్చట కాదు. దీని పట్ల సిబిఐని ఆహ్వానించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి అప్పట్లో వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించడం సిబిఐని ఆహ్వానించడం హర్షించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నివేదికను అసెంబ్లీలో చర్చించి దాంట్లో నిజాలు తేల్చటందుకు సిబిఐకి ఒప్పజెప్పటం అనేది హర్షించదగినటువంటి అంశం. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రారంభించి 40,000 కోట్ల ఎస్టిమేషన్ అంచనాతోటి మొదలైనటువంటి ప్రాజెక్టు 1,20,000 కోట్లకు అంచనాలు పెరిగినప్పుడే సహజంగానే ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి అవినీతి జరిగిందని ప్రజలందరూ కూడా భావించినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా వాస్తవంగా మొదటగా తుమ్మిడి అట్టిలో మొదలు పెట్టాల్సినటువంటి ప్రాజెక్టులు పైన కడితే కిందికి నీళ్ళు వస్తాయి, కానీ తల మీద నీళ్లు పోస్తే కాళ్ళ మీద పడాలి. కానీ కేసీఆర్ ఆలోచన ఏంటంటే కాళ్ళ మీద నీళ్లు పోసి తల మీదకి పడాలనేటువంటి ఆలోచన చేసినటువంటి కేసీఆర్ మరి పైన కట్టి కిందికి ప్రవహించాలి కానీ గ్రావిటీలో ప్రవహించాలి కానీ మరి క్రింద కట్టి పైకి ఎక్కించడం, లిఫ్ట్ల ద్వారా పైకి ఎక్కించడం అంటేనే ఇది విధానానికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి తీరు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే దాంట్లో ఇప్పుడు చేసినటువంటి ఇంజనీర్లు కానీ వాళ్ళ దగ్గర అధికారుల దగ్గర సోదాలు చేసినప్పుడే వందల కోట్ల రూపాయలు బయటపడ్డటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక అధికారుల మీద దగ్గర వందల కోట్ల రూపాయలు నిధులు ఉండటం అంటే, డబ్బులు ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఇది అవినీతికి తాత్కారణం ఇక్కడే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మొత్తం ఇప్పటికి జరిగినటువంటి కమిషన్ వేసినటువంటి నివేదికతో పాటు ఇంకా సమగ్రమైనటువంటి ఇంకా లోతైన విషయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి తప్పిదాలు ఏ పాలకులు కూడా చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకసారి జరిగినటువంటి తప్పిదం ఇది ప్రజల సొమ్ము అంతా కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. అయినా సరే బుకాయింపులతోటి ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలం వెల్లదీసి దానే ఆర్భాటంగా గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం, కాళేశ్వరంతో 1 కోటి ఎకరాలకు సాగు చేసినాం అనేటువంటి ప్రగల్భాలు పలికినటువంటి కేసీఆర్ మరి కాళేశ్వరం నీళ్ళు లేకుండానే ఈసారి మరి అంతకంటే ఎక్కువ పంట సాగుకు వచ్చినటువంటి పరిస్థితి నిన్న అసెంబ్లీలో చర్చల్లో కూడా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. ఇదంతా కూడా నిధుల కోసము, కమిషన్ల కోసము పారాటపడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే తప్ప నిజంగా ఇందులో ప్రజలకు ఉపయోగపడేది చాలా తక్కువ ప్రయోజనం ఉన్నది. వాస్తవాలని సిబిఐ సమగ్రంగా విచారణ జరపాలి. ఈ కేసును త్వరితగతిన సిబిఐ విచారణ జరిపి
దోషులకు సరి అయినటువంటి శిక్ష విధించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి వరప్రదాయిని. ఇలా 10 ఏళ్ల తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో, బీఆర్ఎస్ పాలనలో మరి తెలంగాణ పల్లెలు పచ్చబడ్డాయి. తెలంగాణ ఎడారిగా మారుతున్న తెలంగాణలో నీళ్లు పారించిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ ఒక ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, అదేవిధంగా ఈ సంగారెడ్డి, సిద్దిపేట ఏరియా కూడా ఇలా కాళేశ్వరం నీళ్లు పోయి హైదరాబాద్ మహానగరంలో కూడా గోదావరి జలాలు మంచినీరుకి వెళ్తున్నాయంటే దానికి కారణం అపర భగీరథుడు కేసీఆర్. ఇలా కేసీఆర్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, హరీష్ రావు గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, కాళేశ్వరం పొంగిపోయింది, కాళేశ్వరం లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు నిన్నగాక మొన్న ఇలా మేడిపల్లి సత్యం గారు, కరీంనగర్ చొప్పదండి ఎమ్మెల్యే గారు కాళేశ్వరం జలాలు ఎట్లా విడుదల చేశారు, సీతమ్మ సాగర్ జలాలు ఇట్లా లోకల్లో ఉన్న మా మంత్రులు ఖమ్మం జిల్లా మంత్రులు ఎలా విడుదల చేశారు. ఇవాళ తెలంగాణలో ప్రతి ఎకరాకి నీరు అవుతుంది, ప్రతి ఎకరానికి నీరు వస్తుందంటే దానికి కారణం మరి కేసీఆర్ గారే. ఎందుకంటే ఇలా కాళేశ్వరం కమిషన్ వేసి ఇలా బదనాం చేద్దామంటే ఇలా నిన్న హరీష్ రావు గారు కూడా మరి అసెంబ్లీ చెప్పారు. 623 పేజీలు ఉన్నది, ప్రతి పేజీకి ప్రతి అక్షరానికి సమాధానం చెప్తున్న హరీష్ గారు చెప్పారు. కానీ అయినప్పటికీ ఇలా కాంగ్రెస్ బీజేపీ ఒకటై ఇలా దీంట్లో కాళేశ్వరం మీద కమిషన్ వేసి కమిషన్తో కుదరట్లేదని ఇలా సిబిఐకి అప్పచెప్తా ఉందంటే ఇలా సిబిఐ అడ్డం పెట్టుకొని సిబిఐ మీద ఎంక్వైరీ చేయించి ఇలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, నీటిపారుదల శాఖ మంత్రి పని హరీష్ రావు గారిని ఇబ్బంది పెడతామంటే తెలంగాణ ప్రజలు సహించారు. కాళేశ్వరంలో ₹1 అవినీతి జరగలేదని సాక్షాత్తు కేంద్రం ప్రకటించింది. కాళేశ్వరం మీద అభివృద్ధి జరగలేదని ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. అభివృద్ధి జరగలేదు, కావాలని రేవంత్ రెడ్డి గారే ఈ అవినీతి జరిగిందని ప్రచారం చేసి బీఆర్ఎస్ని బదనాం చేస్తాను, అందుకని అసెంబ్లీకి పోలేదని ఇలా రాజగోపాల్ రెడ్డి స్వయాన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని చెప్పాడు. అంటే మీ పార్టీలోనే మీకే, మీ ఎమ్మెల్యేలకే, మీకే సఖ్యత లేకుండా ఉండి ఇవాళ ఇంట్లో ఏదో కొట్టకపోయింది, దీంట్లో ఏదో వచ్చిందని చెప్పి అడగోలుగా ప్రచారం చేసుకుంటూ కాళేశ్వరం మీద లేనిపోని నిందలు పెడతాం. ఇలా కాళేశ్వరం పనిచేయని కాళేశ్వరం మోడల్ వచ్చేసింది. ఇది రంగనాయక సాగర్ పోయినా, మల్లన్న సాగర్ పోయినా, లేదా మేడిగడ్డ పోయినా, అన్నారం పోయినా, సుందిళ్ళ బ్యారేజ్ పోయినా ఇలా నీళ్ళన్నీ ఎట్లా వస్తూ ఉన్నాయి? ఏం నీళ్ళు కేసీఆర్ ఇచ్చింది నీళ్ళు కావా? ఈ నీళ్ళు మొత్తం ఇలా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా లాకులు ఇప్పుతూ ఉన్నారు? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మేము డిమాండ్ చేస్తాను, ఇలా సిబిఐని అడ్డం పెట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటై ఏదో బీఆర్ఎస్ని ఇబ్బంది పెడతాం, కేసీఆర్ని ఇబ్బంది పెట్టి మీ ఆటలు ఇక్కడ సాగవు. తక్షణం ఈ కేసును విత్డ్రా చేసుకోవాలి. కాళేశ్వరం మీద నిజనిర్ధారణ కమిటీ చేయండి, ప్రజలకు బహిరంగ పోదాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి గోదావరి డబ్బులు పోయి ఎక్కడ కాళేశ్వరం ఎక్కడ ఇబ్బంది పడుతుంది ప్రజలను అడుగుదాం. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాక్షేత్రం తెలుసుకోవాలి తప్ప ఏదో మీరు కమిషన్లు వేసి నివేదికలు పంపి సిబిఐ పెట్టి బీఆర్ఎస్ని ఇబ్బంది పెడతారు కుదరదని సర్వం తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.